హలో అండి. నమస్తే. నేను ఈరోజు వచ్చేసి పూరి చూపించబోతున్నా. సింపుల్ టిప్స్ అండి. ఇలా చేస్తే పూరి చాలా సేపు మెత్తగా అవ్వకుండా ప్లస్ వచ్చేసి పొంగి ఉంటాయి. ఆయిల్ కూడా అస్సలు తాగదండి. నేను వచ్చేసి 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నా. నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నా. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి 6 స్పూన్స్ తీసుకున్నాను అండి. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వాటర్ వేసి తడిపేసి పిండి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లో పెట్టాలండి. తర్వాత వచ్చేసి పూరి పిండిని ఇలా పెద్దదిగా రోల్ చేసుకునేసి ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేయాలి. ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ప్లస్ వచ్చేసి మనం చేసిన ప్రతి పూరి పొంగుతుందండి. అలాగే బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి పూరి అనేది చాలాసేపు పొంగి ఉంటుంది. ప్లస్ ఆయిల్ కూడా అస్సలు తాగదండి. మేము ఎప్పుడు ఇలాగే చేస్తుంటాము. ఇది చిన్న టిప్ అండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పూరి. ప్లస్ వచ్చేసి చూడండి, ప్రతి ఒక్క పూరి ఇలాగే పొంగుతూ ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు పూరి. మనం ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఆయిల్ ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి, హై టెంపరేచర్లో ఉండాలి పూరి చేసేటప్పుడు. అలా హై టెంపరేచర్లో ఉంటేనే పూరి అనేది పొంగుతుందండి. మనం వేసిన తర్వాత పూరీని గెరిటతో ఎడ్జెస్ అలా అంటూ ఉంటే బాగా పొంగుతుందండి. ఆయిల్ పైకి తోస్తూ కాల్చుకోవాలి. అదే అండి టిప్స్. చాలా బాగుంటుంది. పూరి విత్ చోలే కర్రీ కూడా అప్లోడ్ చేశానండి, చూసి 2 ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.